మన 100 డేస్ సిరీస్‌లో ఈరోజు అయితే డే 13 అనమాట. ఈరోజు మార్నింగ్ లేవగానే సబ్జా వాటర్‌తో అయితే డే స్టార్ట్ చేశాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా ప్రిపేర్ చేసుకొని అయితే ఎగ్స్‌తో కలిపి అయితే తినేసాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది 'మేరీ జిందగీ హై తు పాకిస్తానీ' డ్రామా అనమాట. ఆల్రెడీ నేను మొబైల్‌లో చూసాను. బట్ టీవీలో చూడడం ఒక కిక్కు. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. ఇంకా రెండోసారి అయితే టీవీలో చూస్తా ఉన్నా. అండ్ 11:30కి అట్లా అయితే జామకాయ, పపాయ అయితే తినేసాను. అండ్ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా లంచ్‌లోకి అయితే చికెను, వైట్ రైస్, పప్పుతో అయితే లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే పాకిస్తానీ డ్రామా చూస్తూ అట్లా కొద్దిసేపు పడుకున్నా. అండ్ బనానా అయితే అయిపోయాయి. అందుకని వైట్ రైస్ అండ్ బ్లాక్ కాఫీతో అయితే ప్రీ వర్కౌట్ తినేసి అండ్ అయితే జిమ్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతా ఉన్నా. ఈరోజు మంగళవారం పిల్లల్లో సంద కాబట్టి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని అండ్ ఫైనల్గా అయితే బనానా కూడా అక్కడే తీసుకొని ఇంకా ప్రీ వర్కౌట్లో తినలేదు కాబట్టి ఒక బనానా అయితే అక్కడే తినేసి తర్వాత అయితే జిమ్కి వెళ్ళిపోయాను. మనకి ఎంత బద్ధకంగా ఉన్నా కూడా జిమ్కి వెళ్ళగానే ఒక మోటివేషన్ వస్తుంది వర్కౌట్స్ చేయడానికి. ఇంకా వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి అండ్ డిన్నర్ సింపుల్గా తినేసాను. అండ్ జామకాయ, చికెను అండ్ పుదీనా చట్నీతో అయితే నా డిన్నర్ కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే సంత నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి అండ్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత మా జైద్ గారిని కొద్దిసేపు ఒళ్ళో పడుకోబెట్టుకొని అట్లా పాకిస్తానీ డ్రామా చూస్తూ అయితే పడుకునేసాను. మీ రోజు ఎలా గడిచిందో చెప్పండి, మాట్లాడు.